జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్ కి జై. జై పూరి జగన్నాథ్ స్వామి. సో మన పూరి జగన్నాథ్ స్వామికి సంబంధించిన ఫస్ట్ లేయర్ మట్టి అనేది అప్లై చేసినారు మన మట్టి కళాకారులు. నిన్న సాయంత్రము 6 గంటలకు చూపిస్తాం మీకు. చూడండి మన పూరి జగన్నాథ్ స్వామికి సంబంధించిన విగ్రహ మూర్తులు చూడండి. మనకు ఒడిశా పూరి టెంపుల్లో ఎట్లయితే అక్కడ విగ్రహ మూర్తులు ఉన్నాయో సేమ్ అదేవిధంగా మనకు జోగారావు సార్టి మట్టి కళాకారులు అయితే రెడీ చేసినారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మన పూరి జగన్నాథ్ స్వామి విగ్రహము అండ్ బలభద్రుడు అండ్ సుభద్ర అమ్మవారు. సో 3 విగ్రహ మూర్తులకు సంబంధించిన సో వర్క్ స్టేటస్ అయితే ఇది. సో మళ్ళీ ఇంకా సెకండ్ లేయర్లో మనకు ఇంకా డీటెయిలింగ్ గా విగ్రహాలకు సంబంధించిన వర్క్ అనేది కనబడుతుంది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన సెకండ్ లేయర్ మట్టి వర్క్ అయితే జరుగుతుంది. సెకండ్ లేయర్ లో విగ్రహానికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ మనకు సెకండ్ లేయర్ లోనే కనబడుతుంది. అమ్మవారి ఫేస్ ఎంత మంచిగా కనబడుతుందో, అమ్మవారి తలపైన కిరీటము అండ్ ఫేసు, ముక్కు, నోరు, చెవులు, హెయిర్ అండ్ చేతులు చూడండి, చేతులకు వేలు అండ్ చాలా డీటెయిలింగ్ గా అమ్మవారికి సంబంధించిన విగ్రహం అయితే మనకు సెకండ్ లేయర్ లో మొత్తము కంప్లీట్ అయిపోయింది. చూడండి రైట్ చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహం అయితే మనకు ఫైనల్ లుక్ ఇదనమాట. సో అమ్మవారి వెనకాల చెట్టు కూడా వస్తుంది, మీకు నిన్ననే చెప్పిన. సో చెట్టుకు మొత్తం 109 ఆకులు రాబోతున్నాయి. అది కూడా మీకు ఫర్దర్ అప్డేట్లో నేను చూపిస్తూనే ఉంటా. రైట్ ఇది సో మన అమ్మవారికి సంబంధించిన విగ్రహం వర్క్ అయితే. సో మీకు ఫర్దర్ అప్డేట్లో ఇంకా డీటెయిలింగ్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రేపు లేదా ఎల్లుండి మన బడ గణేష్ సంబంధించిన పాద పూజ కూడా ఉంటుంది. సో మీరు అన్ని అప్డేట్స్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ఫేస్బుక్ ఐడి కూడా ఫాలో అండి. ఫర్దర్ అప్డేట్లో మీకు అన్ని అయితే చూపిస్తా. జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్ కి జై.